హలో, లలితమ్మ వంటలు ఇవాళ మళ్ళీ మొదలు పెడుతున్నానండి. వంట చేస్తున్నాను. నేను అమెరికా వచ్చాను, పెద్ద అబ్బాయి ఇంట్లో ఉన్నాను. ఇది తీస్తున్నానండి. ఇవాళ వంటింట్లోకి వస్తున్నానండి. ఇది మా కోడలు బాగా చేసుకుంటుంది వంటలు. ఇదిగో చూపిస్తున్నానండి వంటలు. మా పెద్ద కోడలు మేనకోడలండి, నాకు అన్నయ్య కూతురు, మూడో అన్నయ్య కూతురు. ఇది ఇక్కడ చేస్తానండి. ఇలాగా ఇవన్నీ చూపిస్తానండి. మా కోడలు చాలా సరదా ఇవన్నీ అలా చేయించుకుందని. వీళ్ళు సొంతంగానే కట్టుకున్నారు ఇల్లు. ఇలా పెట్టుకుంది. ఇవి అన్నీ మా అక్కడికన్నా ఇప్పుడు అక్కడ వచ్చే మనకి ఇలాగ ఉన్నాయి అన్నీ. గ్యాస్ స్టవ్ ఇలా ఉంటుంది. ఇవి కూడా అన్ని పప్పులో పెట్టుకుంటాయి. మళ్ళీ ఇటు కూడా అలాగే ఉన్నాయండి. ఇది మైక్రో ఓవెన్. అక్కడే గిన్నెలు మిషన్ ఇక్కడే అండి. ఇప్పుడు చేయడం మొదలు పెడతానండి వంట. ఇది వచ్చేసి ఇది వెజిటబుల్స్ చేస్తున్నానండి. వెజిటబుల్స్ పెట్టర్స్. ఇది జుకీనీ అని పెద్ద కాయ వస్తుందండి. మనం నేతి బీరకాయ అంటాం కదా, అలా వస్తుంది. ఇంత లావని ఇంత పొడవు వస్తున్నాయి. అది కూర ఉంచుకున్నాను నేను. ఇదేమో క్యారెట్ తురుముకున్నాము. నిమ్మకాయ దీంట్లో వేవేస్తుంది. ఇదేమో దుంపలు ఉంటాయి కదా, స్వీట్ పొటాటో, అవి ఉడకబెట్టి ఒకసారి విజిల్ వచ్చాక తొక్క తీసి కోరుకున్నాం. ఇది తర్వాత ఇదేమో క్యాప్సికమ్. ఇప్పుడు కలర్స్లో వస్తాయి కదా, క్యాప్సికమ్ కొంచెం వేస్తే సరిపోతుంది ఇలా కోరుకొని. తర్వాత శనగపిండి, సాల్ట్, మన మామూలుగా ఏమో కారం. ఇదేమో కసూరి మెట్టి అని, ఇక ఆ పౌడర్ ఆకులు వస్తాయండి, ఆకులు. ఇది కూడా వేసుకోవాలి. చూపిస్తాను నేను ఎంతెంత వేయాలో చూపిస్తాను నేను క్వాలిటీ. కొంచెం ఇదేమో ఆలివ్ ఆయిల్ అండి. ఆయిల్ చేయవలసిన ఐటమ్స్ అన్నీ పెట్టానండి. ఇలాగా కోరుకున్నాను అన్నీ. ఇప్పుడు వేసి చూపిస్తున్నాను. ఇదేమో ఇద్దరు సరిపోతుంది. మీరు ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి క్వాలిటీ అన్నీ చేసుకోవాలి. ఇదిగో దీంతో ఈ కప్పు వేస్తున్నాండి, జుకీనీ. ఇదిగో ఈ కప్పు వేస్తున్నాను. తర్వాత ఏమో స్వీట్ పొటాటో, ఇది ఆఫ్ వేస్తున్నాను. ఇది క్యారెట్ ఏమో ఆఫ్ వేస్తున్నాను. ఇదేమో క్యాప్సికమ్ అండి, ఒక స్పూన్ వేస్తున్నాను, ఒక స్పూను. తర్వాత ఇప్పుడు నిమ్మకాయ కొంచెం పిండుకోవాలి మనం. కొంచెం వేసుకుని సరిపోతుంది, అంటే పులుపు ఎక్కువ అవుతుంది, మళ్ళీ చూసుకోవాలి. వేస్తున్నాను. తర్వాత జీరా పొడి ఇగో స్పూన్తో వేస్తే సరిపోతుందండి. జీరా పొడి, ధనియాల పొడి, శనగపిండి ఈ కప్పుతో వేస్తున్నానండి. అన్నీ ఒకటేలా కాకుండా మనం నేను చెప్తున్నాం కదా, అన్నీ సగం సగం అన్నీ ఈ కప్పులతో సగం. తర్వాత దానికి సరిపోయినట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. ఇక నేను హాఫ్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత మా కారం కూడా కస్తూరి మేతేయండి. ఇది ఆకుకి ఇలాగని వేసుకుని ఇలా అనుకుని ఇలా వేసుకోవాలి. అది కొంచెం చాలండి. ఇలా స్పూన్తో కలిపేసుకోవాలి అన్నీ. కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఆలివ్ ఆయిల్ కొంచెం వేసుకుంటారు. మనం కొంచెం తీసుకుని ఇలా అంటే ఉండలా అయిపోతుంది కదా, కొంచెం ఇలా నొక్కితే సరిపోతుంది. ఇలా చొక్కి ఇలా పెట్టుకోండి. ఇది ఎయిర్ ఫ్రైర్ అండి. ఆయిల్ అక్కడ లేకుండా మనకు వేయకుండా ఆరోగ్యం మంచిదని చెప్పి ఇది ఇలాగా దీంట్లో పెట్టుకోవాలి. ముందుగా ఆన్ చేసుకోవాలండి. 160 నెంబర్లో పెట్టుకుని కొంచెం వేడెక్కుతుంది బాగాను. అప్పుడు తీసి ఓపెన్ చేసుకుని ఇది డిస్పోజల్ అండి. ఇలా పెట్టుకుని దీంట్లోనే పెట్టుకుంటే మనకి ఆయిల్లో వేసినట్టుగా కాకుండా ఇలా వస్తాయి. ఆరోగ్యం మంచిదని ఇలా తీసుకున్నారు వీళ్ళు. ఇది ఇందులో పెడతాను. మనకు కూడా వస్తున్నాయి ఆ టైపు. అండ్ ఇలా చేసుకుని ఇలా పెట్టుకోవాలి మనం. ముందు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆన్ ఇలా పెట్టేసాను, దాంట్లోనే ఇలా పెడుతున్నాను. ఇలా ఆన్ చేసుకోవాలి. ఎయిర్ ఫ్రైర్ అండి. ఇది నొక్కుకోవాలి. ఇది
400 ఉంది కదా, ఇప్పుడు నెంబర్ నొక్కుంటాను. 320లో పెట్టానండి. ఇప్పుడేమో మనం 8 నిమిషాలు పెట్టుకోవాలి. ఈ 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది స్టార్ట్ చేస్తానండి. స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. 10 నిమిషాలు అయిపోతుంది. డోర్ ఓపెన్ చేసుకుని ఇలా తీసుకోవాలి. ఇలా తీసి పెట్టుకుని స్ప్రే కొడుతున్నానండి. ఇప్పుడు స్ప్రే కొడుతున్నాను, ఇలా కొట్టుకుంటాను. ఇక అయిపోయిందండి. అలా తీసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇక ఇలా రెడీగా ఉన్నాయి. చాలా హెల్త్కి చాలా మంచిదండి. అన్ని కూరలే కదా, చాలా మంచిది ఇది. ట్రై చేయండి అందరు కూడా, లైక్ చేయండి.